నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో కుండపోత వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఎక్కడ వర్షం పడినా ఆ వాటర్ అన్నీ వచ్చి చేరాల్సింది మన ఈ ట్యాంక్ బండ్ లోపలికి. ఏదైతే గత కొన్ని రోజులుగా దాదాపు భారీ నుంచి అతిపాతి వర్షాలు, కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా ఫుల్ లెవెల్లో నిండిపోయిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో హైదరాబాద్లో పడ్డ వర్షం నీరు మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్లో చేరడంతో ఫుల్ ట్యాంక్ లెవెల్ని అయితే క్రాస్ చేసింది. సో ఎగువ నుండి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.83 మీటర్లకు చేరుకుంది. దీంతో తూముల ద్వారా అధికారులు నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. హుస్సేన్ సాగర్కు 530 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు 1089 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. సో ఎగువన ఉన్న ఏదైతే బంజారా, పికెట్, కుకట్పల్లి, బల్కాపూర్ 4 నాలాల నుంచి భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్కు వచ్చి చేరుతోంది. దీంతో ఈ నీళ్ళన్నీ అశోక్ నగర్, దోమలగూడ, గోల్నాక, అంబర్పేట్, నాగోల్ మీదుగా మూసిలో కలుస్తుండడంతో మూసి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ వస్తూ ఉంది. సో ఎగువ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్లకు వరద నీరు పోటెత్తడంతో అధికారులు 4 గేట్లను అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా మూసికి కూడా వరద తాకిడికి పెరుగుతూ ఉంది. సో హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోయింది. సో జలాశయం సామర్థ్యం 2790 టీఎంసీలుగా ఉంది. సో ఇదిలా ఉండగా ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరడంతో 2100 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతూ ఉన్నారు అధికారులు. సో ప్రస్తుతానికి ఏదైతే హుస్సేన్ సాగర్ మనం చూస్తూ ఉన్నామో ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో కంప్లీట్గా నిండిపోయింది. ఏదైతే మనం ఒకప్పుడు వర్షాలు పడక ముందుకు ఈ మనం నిల్చున్న ఏరియా నుంచి చాలా లోతుగా కిందికి ఉండే వాటర్ అన్నీ కూడా. సో ఒక్కసారిగా రీడర్ చూసుకుంటే ఏదైతే ఉందో ఆ స్థాయిని మించి అయితే ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని అయితే దాటేయడం జరిగింది. 513.41 మీటర్లు దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ కెపాసిటీ అయితే ప్రస్తుతానికి 513.83 మీటర్లకు చేరుకుంది. వాటర్ ఫ్లో అయితే కంప్లీట్గా లోపల ఏదైతే కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ లెవెల్కి అయితే చేరుకా ఉంది. ఒక అడుగు మేర వదిలి వాటర్ని అయితే దిగువకు వదులుతూ ఉన్నారు. గేట్లను ఓపెన్ చేసి అయితే వదులుతూ ఉన్నారు. అక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే గేట్లు ఓపెన్ చేసే ప్లేసెస్లో కూడా భారీగా చెత్త పేరుకుపోవడం కనిపిస్తూ ఉంది. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ పెరగడంతో దిగువకైతే వాటర్ని వదులుతూ ఉన్నారు. ఎంత వదిలినా అంటే పై స్థాయి నుంచి ఎక్కడైతే హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ నుంచి వస్తున్న వరద నీరు కూడా వచ్చి మొత్తం నిండిపోవడంతో అడుగు మేర అంతకు మించి ఇంకా వదిలినా కూడా ఫ్లో ఆగడం లేదు. కంటిన్యూస్గా ఇదే విధంగా మరి కొన్ని రోజులు వర్షాలు కనుక కంటిన్యూ అయితే ఇంకో 2 రోజులు కనుక ఇదే వర్షాలు కంటిన్యూ అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటేసే ఛాన్స్ ఉంది. పూర్తిగా ట్యాంక్ బండ్ గేట్లను వదిలితే కానీ వాటర్ ఫ్లో సరిపోదు. సో అలా మోస్తానికి అంటే చూసుకుంటే విజువల్స్లో ఏ ప్రాంతం అయితే మనం నిల్చున్నామో అది ఇంకాస్త భారీ వర్షాలు పడి ఇంకొంచెం ఇన్ఫ్లో కనుక పెరిగితే మనం నిల్చున్న ప్లేస్ కూడా వాటర్తో నిండిపోయిన సిచ్యువేషన్ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఒక స్థాయి మించే ఉంది, ఒక 2-3 పాయింట్లు మించే ఉన్నాం. సో దిగువకి ఎంత వాటర్ని రిలీజ్ చేస్తూ ఉన్నా ఇంకా ఇన్ఫ్లో పెరుగుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది ఆ ఫ్లో అయితే. సో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, గేట్లను వదులుతూ ఉన్నారు, లోతట్టు ప్రాంతాలకైతే జలాశయాలను వదులుతూ ఉన్నారు. గేట్లు అయితే పూర్తిగా తిరగడం జరిగింది. అవుట్ఫ్లో అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి వదిలితే ఈ వాటర్ అన్ని కూడా సిటీ నుంచి ఉప్పల్ అలాగా దాటుకుంటూ వలిగొండ ఎక్కడైతే మనం మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలామంది చూసింటారు, వలిగొండ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ వదిలిన వాటరు దాదాపు అక్కడి వరకు వెళ్తూ ఉంటుంది. ఏదైతే విజయవాడ వెళ్ళే రూట్లో ఏవైతే ఉంటాయో ట్రైన్స్ అక్కడికి చేరుకుంటూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాటర్ అయితే హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది. రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ కూడా, లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వారికి కూడా అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా గేట్లు ఫుల్ లెవెల్లో ఓపెన్ చేయొచ్చు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తా ఉన్నారు. సో రానున్న 3 రోజుల్లో కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం బలంగా ఏర్పడే ఛాన్స్ ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ట్యాంక్ బండ్ సంబంధించిన పూర్తి వివరాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.